హలో సార్, నేను శ్రీనివాస్. ఇప్పుడు మనం మహేశ్వరం టౌన్లో ఉన్నాము. ఈ రోడ్ అంతా కనిపిస్తుంది, ఈ బస్సెస్ వచ్చేది ఈ రోడ్ అంతా కూడా హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ తుక్కుగూడ శ్రీశైలం హైవే నుంచి ఇలా స్ట్రేట్గా కంటిన్యూస్ వస్తుంది. ఈ రోడ్ ఇలా ఇదంతా అండర్ ఫీట్ రోడ్, 4 లైన్స్ రోడ్. ఇది చూడవచ్చు, ఇక్కడ 4 లైన్స్ రోడ్ ఇది. సో ఈ బస్సెస్ ఇదంతా కూడా మన మహేశ్వరం టౌన్ ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ నుంచి ఇలా హైదరాబాదు వెళ్తుంది అన్నట్టు. ఈ రోడ్ అంతా కూడా అండర్ ఫీట్ రోడ్, బాగా బిజీగా ఉండే రోడ్డు. ఇలా వెళ్తే ఆ కనిపించే ఆ వైట్ కడిల్ ఉన్నది ప్లాట్. చూడండి, ఈ రోడ్ చూడండి ఎంత బిజీగా ఉంటుందో. ఎనీ టైం బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి అన్నట్టు. ప్లాట్ అది సార్, ఆ కడీలు కనిపిస్తుంది కదా, ఆ కడీలు కనిపించేదే ప్లాట్. ఆ వైట్ కడీలు కనిపించేది. ఇప్పుడు ఆ వెహికల్స్ వెళ్ళేదంతా కూడా 40 ఫీట్ రోడ్. ఇలా ఇప్పుడు మనకు కనిపించే ఈ రోడ్ అంతా కూడా 33 ఫీట్ రోడ్. ఇది ప్లాట్ మనం చూస్తున్నాం కదా, ఇదంతా ప్లాటు. ఈ ప్లాట్కి వచ్చేసి 36 వస్తుంది, 36, 50. పబ్లిక్ చూడండి, అదంతా ప్రపోజ్డ్ మెయిన్ రోడ్ అన్నట్టు. మెయిన్ రోడ్కి జస్ట్ ఒక సెకండ్ ప్లాట్ ఇది. సో ఇది ప్లాటు. ఆ వెహికల్స్ వెళ్ళేదంతా కూడా 40 ఫీట్ రోడ్, వేరే విలేజ్కి వెళ్ళి అలా కంటిన్యూస్గా శ్రీశైలం హైవే నుంచి కూడా మహేశ్వరం టౌన్లోకి వెళ్తుంటాయి అన్నట్టు ఈ వెహికల్స్ అన్నీ. ఈ లేఅవుట్లో అబ్జర్వేషన్ చేస్తారు సార్, ఇక్కడ చూస్తే అదంతా కూడా హైవే. ఇప్పుడు ఆ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, ఆ వెహికల్స్ వెళ్ళేదంతా కూడా హైవే. ఈ హైవేకు జస్ట్ మనకు ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లోని ఈ లేఅవుట్ ఉంటుంది. బస్సెస్ చూడండి, ఎనీ టైం బస్సెస్ అందుబాటులో ఉంటాయి అన్నట్టు. ఆ పక్కన పెట్రోల్ బంకు, ఇక్కడ బస్ స్టాప్ ఉండడం వల్ల ఎనీ టైం ట్రాన్స్పోర్టేషన్కు ఇబ్బంది లేదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మేజర్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇదంతా ఒక చిన్న లేఅవుట్ అన్నట్టు. ఈ చిన్న లేఅవుట్లు ఏంటంటే, ఇక్కడ చూడండి పబ్లిక్, ఇదంతా 40 ఫీట్ రోడ్డు. ఇదంతా కూడా కనిపించేదంతా కూడా పార్క్ ఏరియా. ఇప్పుడు గ్రీనరీ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా పార్క్ ఏరియా, ఆ చివరి దాకా ఉంటుంది. ఇక్కడ చాలా వరకు కూడా ఇక్కడ చూడండి హౌసెస్ చూడండి చాలా నియర్ బై ఉంటాయి. టౌన్కి ఆనుకొని ఉంటుంది అన్నట్టు. ఎక్కడో అడవిలో ఉంది, 10 ఇయర్స్ 15 ఇయర్స్ పడుతుంది అన్న అపోహ అవసరం లేదు. సో ఈ ప్లాట్ కూడా మనం రీసెంట్ జస్ట్ ఒక 3 డేస్ బ్యాక్ రిజిస్ట్రేషన్ చేసినాం. స్పాట్ రిజిస్ట్రేషన్ ఇది. ఈ 200 స్క్వేర్ యార్డ్ అన్ని ఆల్మోస్ట్ ఈ లేఅవుట్లో 200 స్క్వేర్ యార్డ్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కూడా ఏంటంటే ఈ కస్టమర్ తోటి కూడా చెప్పారు, ఇక్కడ డూప్లెక్స్ బిల్డింగ్ కడుతున్నారు, బోర్ వేసారు. చూడొచ్చు, ఇది 200 స్క్వేర్ యార్డ్, ఇది 200. ఇద్దరు బ్రదర్స్ కలిసి కడుతున్నారు. ఇది బోర్ వేసుకొని వెళ్ళారు, వాటర్ పడ్డాయి. 100 ఫీట్లో మంచి వాటర్ వచ్చినాయి. ఇల్లు 300 ఫీట్స్ వేసుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే టౌన్కి ఆనుకొని ఉంది కాబట్టి, ఇక్కడ పార్కుకు పక్కనే ఉంది, టౌన్కి ఆనుకొని ఉంది అని చెప్పేసి ఈ ప్లాట్ నేను అమ్మేసిన. కాబట్టి ఈ లేఅవుట్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ రెడీ టు కన్స్ట్రక్ట్ హిజ్ డ్రీమ్ హోమ్ అన్నట్టు. అంటే వీలైనంత వరకు ఎవరు కట్టడానికి ప్రయత్నం చేస్తారు, కానీ రీసేల్గా అంత ఉండదు. ఇక్కడ చూడండి, హైవే చూడండి, ఎనీ టైం బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది ఉండదు. జస్ట్ ఇలా దిగేసి సైట్లోకి రావచ్చు అన్నట్టు.
మంచి బ్యూటిఫుల్ సాయిల్ సార్, రెడ్ సాయిల్. ఈ డూప్లెక్స్ బిల్డింగ్ కట్టేది ఇగో ఇది. ఈ డూప్లెక్స్ బిల్డింగ్ ఆనుకొని ఇది ఉంటుంది అన్నట్టు ప్లాట్. అదంతా పార్కు. ఇప్పుడు ఆ వెహికల్స్ పాస్ అయ్యేదంతా కూడా మహేశ్వరం టౌన్ నుంచి శ్రీశైలం హైవేకి వెళ్తున్నాయి అన్నట్టు. అది ఈ రోడ్లో ఆ బస్సు దగ్గర కూడా విల్లా ప్రాజెక్టులు స్టార్ట్ అయినాయి. అదంతా బిజీ రోడ్ అన్నట్టు. అది కూడా 100 ఫీట్ల రోడ్డు. కాబట్టి ఈ రోడ్లో కూడా చాలా లేఅవుట్స్ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఆల్మోస్ట్ హీరో మహేష్ బాబు కూడా అదే రోడ్లో బస్సుల దగ్గర కూడా ఒక వెంచర్ చేస్తున్నాడు. వెంచర్ చేసి 35,000 36,000 అమ్ముతున్నాడు. వాటితోటి కంపారిజన్ చేసుకుంటే అవి ఆ టౌన్కి ఇంకొక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. మనదేమో వచ్చేసి ఇగో ఇక్కడ మన సైడ్ దగ్గర కూడా మంచి విల్లాలు కడుతున్నారు. ఎందుకంటే టౌన్కి ఆనుకుంది మండల్ హెడ్ క్వార్టర్ కాబట్టి. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒక చిన్న 10 ఎకరాల లేఅవుట్. ఈ 10 ఎకరాల లేఅవుట్ ఇక్కడ నుంచి చూస్తే ఇవి ఆ కడిలేసింది మనం అమ్మింది, ఇక్కడ ఈ కడిలేసింది మనం అమ్మింది, అవి అటు సైడ్ అక్కడ కడిలేసింది మనం అమ్మింది. ఇవన్నీ కూడా ఇక్కడ ఇన్ని ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయంటే కారణం ఏంటంటే టౌన్కి ఆనుకొని ఉండడం. తర్వాత ఇప్పుడు ఈ కనిపించే ఈ రోడ్ అంతా కూడా ప్రపోజ్డ్ మెయిన్ రోడ్డు. ఇక్కడ విల్లా ప్రాజెక్ట్ వస్తుంది అన్నట్టు. ఈ విల్లా ప్రాజెక్టుకు ఇక్కడ చూస్తే ఇది ఈ విల్లా ప్రాజెక్ట్ జస్ట్ ఆనుకొని ఇది ఫస్ట్ ప్లాట్ అవుతుంది. దీని తర్వాత ఇప్పుడు సేల్కున్న ప్లాట్ ఇది. ఎక్కడో అడవిలో లేకుండా లేఅవుట్ మధ్యలో ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఈ లేఅవుట్ వచ్చేసి అక్కడ దాకా ఉంటుంది. ఆ వాటర్ ట్యాంక్ వరకు ఉంటుంది సుమారుగా. అక్కడనేమో ఆ చెట్ల వరకు ఉంటుంది, ఇక్కడనేమో అటు సైడ్ వరకు ఉంటుంది. ఇక్కడ వీధి పోటీ ఏమి ఉండదు. టోటల్ లేఅవుట్కు మధ్యలో ఉంటుంది అన్నట్టు. భవిష్యత్తులో ఇక్కడ 200 స్క్వేర్ యార్డ్ ఇది కూడా కొనుక్కోవచ్చు. ఎక్స్టెన్షన్లో అక్కడ కూడా 200 స్క్వేర్ యార్డ్ ఉంటుంది. దీని ముందు ప్లాట్ ఆల్రెడీ మనం వేరే వాళ్ళకి అమ్మేసినాం. ఆ డీల్ క్లోజ్ అయింది అన్నట్టు. కాబట్టి ఇదంతా 33 ఫీట్ రోడ్డు. ఇది కనిపించేది పబ్లిక్ చూడండి ఎనీ టైం అందుబాటులో ఉంటారు అన్నమాట. మీరు ఈ ప్లాట్ కొనుక్కుంటే సార్ అక్కడ పార్కుకు ఎదురుగా పక్కనే అవుతుంది. ఇదంతా పార్కు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇగో ఈ కాంపౌండ్ వాళ్ళు కనిపించేది ఇప్పుడు ప్రజెంట్ డూప్లెక్స్ బిల్డింగ్. ఇద్దరు అన్నదమ్ములు కడుతున్నారు, బోర్ వేసుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ ప్లేస్ వచ్చేసి మనకు 111 జియోలో రాదు. ఈ 111 జియో, ఫ్లై జోన్ అనేది వీటికి వర్తించదు. ఈ చుట్టుపక్కల చెరువులు కానీ ఏ బఫర్ జోన్ కానీ అటువంటిది ఏది లేదు అన్నట్టు. 100% ఎన్ని అంతస్తులన్నా కట్టుకోవచ్చు. తర్వాత ఏంటంటే డిటిసిపి అప్రూవ్డ్ కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ లేఅవుట్లో అమ్మే వాళ్ళకన్నా కొనే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఒక ఎందుకంటే టౌన్లో ఉంది, మండల్ హెడ్ క్వార్టర్ ఉంది, ఒక స్కూలు. ఇప్పుడు అది కనిపిస్తుంది కదా వెహికల్స్ వెళ్ళేదంతా కూడా జస్ట్ అక్కడ నుంచి పక్కనే స్కూలు, కాలేజు, హాస్పిటల్, సబ్ రిజిస్టర్ ఆఫీసు, కోర్టు, పోలీస్ స్టేషన్లు, కమిషనర్ ఆఫీసు. ఇదంతా ఆ మహేశ్వరం టౌన్కి మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరీ టౌన్లో లేదు, మన పక్కనే మంచి విల్లాస్ కూడా కడుతున్నారు అన్నట్టు. కాబట్టి ఈ ప్లేస్లో ఈరోజు ఇల్లు కట్టుకుని ఉండొచ్చు. ఇదంతా కూడా అప్పుడు అక్కన్న మాదన్ననే వాళ్ళ కాలంలో ఈ కన్స్ట్రక్షన్ చేసారు. ఇదంతా మెయిన్ ఎంట్రన్స్ అన్నట్టు. ఈ కలర్ వేసింది మా లోకల్ వాళ్ళు ఏమి వేయలేదు సార్. ఇదంతా సినిమా షూటింగ్స్ వాళ్ళు వేస్తుంటారు అన్నట్టు. రెగ్యులర్గా మూవీస్ షూటింగ్స్ జరుగుతుంటాయి, వాళ్ళు వేసిరు అన్నట్టు. దీనికి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడ ఉంటే ఈ ఆపోజిట్ రోడ్డు ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఈ రోడ్లో వెళ్తే ప్లాట్ అన్నట్టు. ఇదంతా మూవీ షూటింగ్స్ నడుస్తుంటాయి ఇందులో. హిస్టారికల్ ప్లేస్ కాబట్టి ఇలా ఉంటుంది అన్నట్టు. శివరామరాజు, తర్వాత ఆంధ్రుడు, అఖండ, తర్వాత
చాలా మూవీస్లో జరుగుతుంటాయి అన్నట్టు ఈ షూటింగ్స్ అన్నీ కూడా. మీరు ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటే సార్, ఇక్కడ చూస్తే పక్కన బస్సెస్ ఎనీ టైం అందుబాటులో ఉంది. మహేశ్వరంలో బస్ డిపో ఉంది కాబట్టి కూకటపల్లి, సికింద్రాబాదు, మెహిదీపట్నం అన్నిటికీ కూడా బస్సెస్ ఎనీ టైం అందుబాటులో ఉంటుంది. చూడొచ్చు, బస్సెస్ ఎనీ టైం అవైలబుల్గా ఉండడం వల్ల మహేశ్వరం డిపో ఉంది. చుట్టుపక్కల అన్ని గవర్నమెంట్ సెక్టార్లు ఒక 30-35 గ్రామ పంచాయతీలకు హార్ట్ ఆఫ్ ద టౌన్ ఇది మహేశ్వరం. మున్సిపాలిటీ అవుతుంది, సిటీ అవుతుంది కాబట్టి హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్కు చాలా నియర్ బై ఉంది. ఎక్కడో రాబోయే రీజనల్ రింగ్ రోడ్ని చూయించి కూడా వాళ్ళు 20,000-30,000 అమ్ముతున్నారు. వాటితో కంపేర్ చేసుకుంటే ఇది బంగారం లాంటి ప్లేస్ ఇది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే, ఈ చుట్టుపక్కల సుమారుగా 20-25 గవర్నమెంట్ సెక్టర్ ఆఫీసులు ఉన్నాయి. మహేశ్వరం సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, మన ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫీస్ కానీ, తర్వాత ఇక్కడ ఈ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ కానీ, మున్సిపల్ ఆఫీస్ కానీ ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళందరూ ప్రతిరోజు హైదరాబాద్ తోటి ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇక్కడ రెసిడెన్షియల్గా ఉండి నియర్ బై చాలా బ్యాంక్స్ ఉన్నాయి అన్నట్టు. ఈ బ్యాంక్స్, సూపర్ మార్కెట్లు ఇవన్నీ హాస్పిటల్స్, 100 బెడ్స్ హాస్పిటల్ కూడా ఉంది అన్నట్టు ఇక్కడ. కాబట్టి వీళ్ళందరూ ప్రతిరోజు హైదరాబాద్ తోటి ట్రావెల్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇక్కడ నియర్ బై మంచి హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళ దగ్గర వీళ్ళు రెంట్కి తీసుకుంటున్నారు. కాబట్టి మీరు ఇంట్లో కూర్చొని కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఒక 200 గజాల్లో మంచి ఇల్లు కట్టి రెంటల్ పర్పస్కి ఇచ్చిన ఇవాళ మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు ఆ కడీలేసింది మన ప్లాటు, ఆ వైట్ కడీలేసింది మన ప్లాటు. ఇదంతా కూడా ఒక 32 ఎకరాలు సుమారుగా. ఈ కాంపౌండ్ వాళ్ళు కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా ఒక 32 ఎకరాలు. ఇదంతా కూడా విల్లా ప్రాజెక్టుకు అప్రూవల్స్ పంపించారు. ఈ ఖాళీ స్థలం కాంపౌండ్ వాళ్ళు కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా. ఇప్పుడు వీళ్ళు విల్లా ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తే ఇది అతని ల్యాండ్, ఇది ఇవ్వట్లేదు, ఇది అలాగే పెట్టుకొని ఇది డెవలప్మెంట్కి ఇస్తున్నాడు. అంటే ఓన్లీ విల్లాలే. ఇక్కడ విల్లాలు స్టార్ట్ చేసినప్పుడు మన ప్లాట్ అక్కడ కడిలేసింది. అంటే విల్లాలకు ఆనుకొని మన ప్లాట్ ఉంటుంది అన్నట్టు. అప్పుడు ఏ రేంజ్లో డెవలప్మెంట్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ఇచ్చేది 160 గజాల్లో 2 కోట్లు వసూలు చేస్తారు. మరి 200 గజాలు ఉన్నప్పుడు మనం ఎన్ని కోట్లు వస్తే మనకు అర్థం చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఆ పెట్రోల్ బంక్ దగ్గర అది 100 ఫీట్ల రోడ్డు, శ్రీశైలం హైవే, తుక్కుగూడ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు కలుస్తుంది. తర్వాత ఇక్కడ ఆ బిల్డింగ్ నుంచి వచ్చి అక్కడ కూడా 100 ఫీట్ల రోడ్డు ఉంది. ఆ 100 ఫీట్ల రోడ్డు బేస్ చేసుకొని హీరో మహేష్ బాబు ఇక్కడ 32 ఎకరాలు కొన్నాడు. ఆ కనిపించేది అంటే ఈ కాంపౌండ్ వాళ్ళకు ఇది విల్లా ప్రాజెక్టు. ఈ కాంపౌండ్ వాళ్ళ పక్కది హీరో మహేష్ బాబుది. అతను కూడా విల్లా ప్రాజెక్ట్ డెవలప్మెంట్కి ఇచ్చిండు అన్నట్టు. కాబట్టి ఈ ఏరియాలో చాలా విల్లా ప్రాజెక్టులు వస్తున్నాయి. వాటితోటి కంపారిజన్ చేసుకుంటే టౌన్లో ఉంది కాబట్టి మన వస్తువు బంగారం సార్. అది ఈ మహేశ్వరం అనే టౌన్ ఏర్పడడానికి ఈ టెంపులే బేస్. కాబట్టి ఇది హిస్టారికల్ ప్లేస్. చాలా మూవీస్లో షూటింగ్స్ కూడా జరుగుతుంటాయి. ఇదంతా బస్ స్టాప్ ఇక్కడే, ఆ పబ్లిక్ దగ్గరే బస్ స్టాప్. ఇది అప్పుడు అక్కన్న మాదన్న టైంలో ఈ టెంపుల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మూవీ షూటింగ్స్ కూడా బాగా వాడుతుంటారు, చాలా మూవీస్లో ఉంది అన్నట్టు. ఇది అఖండ ఈ రీసెంట్లీ తీశారు కదా, అఖండ బాలకృష్ణ మూవీలో చంటి అని, తర్వాత సీతారామరాజు అని, చాలా హిందీ మూవీస్లో జోధ్ అక్బర్, ఇవన్నీ మూవీస్లో ఈ టెంపుల్ బాగా పబ్లిక్లో ఉందన్నట్టు. సో ఇది బస్ స్టాప్, మన ప్లాట్ జస్ట్ పక్కనే ఉంటుంది. ఇట్లా టెంపుల్స్ అన్నీ అప్పుడు రజాకార్ల టైంలో అంత విధ్వంసం సృష్టించిన తర్వాత దాతలు ఇట్లా స్పాన్సర్స్ ద్వారా ఇట్లా డెవలప్ చేసారు అన్నట్టు. ఇలా చూడవచ్చు. ఓం నమ శివాయ.
చూడండి పబ్లిక్ ఎంత బిజీగా ఉంటుందో. అదే పక్కనే ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసు, పక్కనే పోలీస్ స్టేషన్, పక్కనే కోర్టు, పక్కనే హాస్పిటల్. ఇక్కడ చూడండి అదే బస్ స్టాప్ అన్నట్టు. ఇది బస్ స్టాప్ చాలా ఇంపార్టెంట్ ప్రైమ్ ఏరియా అన్నట్టు మన ప్లాట్ ఉన్న ఏరియా. అక్కడ బస్సు దిగి జస్ట్ ఇట్లా వాక్ చేసుకుంటూ రావచ్చు అన్నట్టు. మన ప్లాట్ వచ్చేసి ఇది. ఓం నమ శివాయ. ఆ వైట్ కార్డ్ ఇల్లు మన ప్లాట్. పొద్దులేసి దండం పెట్టుకుంటే ఏ పని మొక్కుకుంటే అది అవుతుంది సార్. మంచి సెంటిమెంటల్గా. ఇంకా పక్కన పెట్రోల్ బంక్ కూడా అన్నీ అందుబాటులో ఉంటాయి అన్నట్టు. అనుకున్న కోరికలు నెరవేరుతుంది సార్. మంచి సెంటిమెంటల్గా చాలా మహిమగల టెంపుల్ అని కూడా చెప్పుకోవచ్చు.